ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. అధికంగా సుఫలితాలను, లాభాలను అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. లాభములో కుజుడు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో అధిక లాభాలు, జీవిత భాగస్వామి సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. దశమములో బుధ సంచారం ఉంది. వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఆర్థికపరమైనటువంటి బలాన్ని పుంజుకుంటారు. భాగ్యములో గురు సంచారం వల్ల కొందరి పెద్దల సహకారంతో పోటీ ప్రపంచంలో విజయాలను సాధిస్తారు. సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. సప్తమ భావంలో చంద్ర సంచారం ఉంది. జీవిత భాగస్వామితో సంతోషంగా కాలం గడుపుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. పంచమంలో రాహు సంచారం వల్ల సంతానంతో మనస్పర్ధలు కానీ, లేకపోతే దురాశతో కూడినటువంటి ఆలోచనల వల్ల ఇబ్బందులు కానీ, దుబారా ఖర్చులను కానీ కాస్త ఇబ్బందిగా మారేటువంటి సూచన ఈ వారంలో ఉంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ మినుములను పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీ సూక్తం కానీ, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం కానీ నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా తులారాశి వారు కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. దశమంలో కేతు సంచారం వల్ల నిరాడంబరంగా చాలా కార్యక్రమాలు మీరు పూర్తి చేస్తారు. భగవంతుని ఆశీస్సులతో మంచి అభివృద్ధిని, లాభాలను అందుకుంటారు. దశమములో కుజ సంచారం ఉంది. ఒక్క విషయంలో పోరాడి మీరు విజయాన్ని సాధిస్తారు. భూవాహన లాభాలు అందుకుంటారు. అధికారుల నుంచి అభినందనలు కూడా అందుకుంటారు. షష్టమ భావంలో చంద్ర సంచారం ఉంది. మనస్సుకు నచ్చే విధంగా కష్టపడతారు. పోటీ ప్రపంచంలో మీదినటువంటి శైలిలో మంచి విజయాలను అందిపుచ్చుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. భాగ్యములో బుధ సంచారం వల్ల ఆకస్మికంగా ఒక అశుభవార్త కానీ, ఒక అసౌకర్యాన్ని కానీ, ఒక నష్టాన్ని కానీ చవి చూడాల్సి ఉంటుంది. చతుర్థములో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, అలాగే ఆహార సంబంధమైనటువంటి వాటి వల్ల అనారోగ్యమయ్యేటువంటి సూచనలు కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ పెసరపప్పు కానీ, కాయగూరలు కానీ, ఆకుకూరలు కానీ బుధవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామ రక్షా స్తోత్రం ప్రతిరోజు చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృశ్చిక రాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అయ్యగారిని, అమ్మవారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. ధనుస్సు రాశి వారు ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. అష్టమములో బుధ సంచారం వల్ల ఆకస్మికంగా వ్యాపారాభివృద్ధి జరుగుతుంది. జీవిత భాగస్వామి సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా ముందుకు తీసుకెళ్తారు. సప్తమ భావంలో గురు సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. పంచమ భావంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక, స్త్రీజన సహకారంతో పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకుంటారు. తృతీయ భావంలో రాహు సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు. నూతన వ్యాపారాలు కూడా ప్రారంభిస్తారు. సప్తమ భావంలో రవి సంచారం వల్ల అధికారులతో కానీ, తండ్రితో కానీ, లేక ప్రభుత్వపరమైనటువంటి పెద్దలతో కానీ అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని ప్రవర్తించండి. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ధనుసు రాశి వారు 1 కేజీ గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సూర్యాష్టకం ప్రతిరోజు చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ ధనుసు రాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.